ఎన్నుంటాయి సార్? ఒక 50 మంది ఉంటాయి సార్. పోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను లోబడి నమ్మకాన్ని నిర్వహిస్తున్నామని భగవంతుడి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనుకున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యమత్యకు లోబడి నమ్మకంగా నిర్వహించబడినానని భగవంతుడి సాక్షిగా అంతే చూపుతానని మరియు స్వీకరించబోతున్న పదవికి భారతదేశ సార్వభౌమత్వానికి బీఫామ్ ఇవ్వడానికి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి నేరుగా స్టేట్ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ గారే ఎవరు చైర్మన్ కావాలని బీఫామ్, ఎవరు వైస్ చైర్మన్ కావాలనే దానికి బీఫామ్ను కూడా మాకు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం 10-15 నిమిషాలు 12:30కి ఎలక్షన్ జరుపుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విప్గా నియమించబడిన వ్యక్తి నేషనల్ కాంగ్రెస్ ఈ బాలమణి గారికి ఎవరెవరు ఓట్లు వేస్తారు, ఇంకొకరికి ఎవరు వేస్తారనే విషయం ఇక్కడ ఆల్రెడీ ఒకే ఒక నామినేషన్ ఒకరిని బలపరిచారు, ఒకరినే ప్రతిపాదించారు కాబట్టి వారిని ఏకగ్రీవంగా చైర్మన్గా ప్రకటించారు. పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్ పదవి కూడా ఇప్పుడు మనం చైర్పర్సన్ ఎన్నిక ఏ విధంగా అయితే ఎన్నుకున్నామో ఆ నిబంధనలన్నీ సేమ్ అదే ప్రాసెస్ మీకు కూడా వర్తిస్తుంది. అంగిడి ఆంజనేయులు గారిని బీఫామ్ ఇవ్వడం జరిగింది. అంగిడి ఆంజనేయులు గారు వాడేది 6th సార్. అంగిడి ఆంజనేయులు బీజన బాలమణి గారిని చైర్పర్సన్గా యునానిమస్గా సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ చైర్పర్సన్ అండ్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా అంగిడి ఆంజనేయులు గారిని వైస్ చైర్మన్గా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. హాజరైనటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో వీరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. వారిని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఓకే సార్.